ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరోసారి బంగారం ధరలు పెరగడం, మళ్ళీ తాజాగా తగ్గడం. రోజు రోజుకి బంగారం ధరల్లో ఫ్లక్చుయేషన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న వారు నిలిచిపోయింది, తాత్కాలికంగా బ్రేక్ పడింది అనగానే ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి. మళ్ళీ తిరిగి యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు బంగారం ధరలు తగ్గాయి. ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? సో నిజంగా ఒక స్టేబుల్‌గా ఉండేటువంటి ప్రైజెస్ ఎప్పుడొచ్చేటువంటి అవకాశం ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు ప్రభు గారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభు గారు, నిన్న ఒక్కసారిగా రేట్లేమో పెరిగాయి. ఎంత పెరిగాయో యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ అంతే తగ్గి మళ్ళీ రూ. 1,51,000కి వచ్చేసింది ధర. ఎందుకని ఈ పరిస్థితులు అంటారు? అంటే యుద్ధాన్ని బేస్ చేసుకొనే ఈ మార్కెట్‌లో ఈ ప్రైజెస్ అనేవి అప్ అండ్ డౌన్స్ ఉంటాయనుకోవచ్చా? అంటే పెద్ద మూవ్‌మెంట్స్ లేవు గానీ 331 పాయింట్స్ ఎక్స్‌చేంజ్‌లో 331 పాయింట్స్ మైనస్ ఉంది. సిల్వర్ అయితే 3,300 పాయింట్స్ మైనస్‌లో ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మార్కెట్ పెరుగుతున్నప్పుడు పెరుగుతుంది, మార్కెట్ తగ్గుతున్నప్పుడు తగ్గుతుంది. మెయిన్ దీన్ని ఎలా చూడాలి అంటే క్రూడే మెయిన్. క్రూడ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే క్రూడ్ మిగతాది ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెం ఇది అవుతుంది. దాని అనుగుణంగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు మామూలుగా అయితే అసెట్ క్లాస్‌లో ఈక్విటీ తగ్గినప్పుడు గోల్డ్ పెరగాలి. కొంచెం మార్జిన్స్ కోసం అటు వెళ్తారు కాబట్టి అటు ఇది అవుతుంది. సో ఇప్పుడు పడినప్పుడు ఏమో పడుతోంది అన్నప్పుడు ఎందుకు అంటే ఎక్కడైతే కంట్రీస్ కరెన్సీ డీవాల్యుయేషన్ అవుతుందో వాళ్ళకి ఈ క్రూడ్ పెరిగినందువల్ల కానీ ఆ ఎఫెక్ట్ వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది నుంచి ఇదివరకు ఏం చేసేవాళ్ళు, డాలర్స్ అమ్మేవాళ్ళు, డాలర్స్ అమ్ముకుని ఇప్పుడు గోల్డ్ అమ్ముతున్నారు. సో రష్యా అమ్మింది, కజకిస్తాన్ అమ్మింది, లేకపోతే ఇంకా వేరే టర్కీ అమ్మింది. టర్కీ ఎక్కువ అమ్మింది, 70 టన్స్ దాకా అమ్మింది. రష్యా అయితే 8 టన్స్ దాకా అమ్మింది. అట్లా కొంచెం అందరూ కూడా రష్యా అంటే వార్ నడిపించాలి, డబ్బులు లిక్విడిటీ కావాలి. సో వాళ్ళు చిన్న చిన్నగా మొన్నటి దాకా లేదు, ఇప్పుడు కొంచెం చిన్నగా గోల్డ్ అమ్మటం మొదలుపెట్టారు. ఎందుకంటే డాలర్స్ తగ్గించుకున్నారు కాబట్టి. ఈ రీసెంట్ గా తగ్గించుకున్నారు, దాని నుంచి బయటకు వచ్చి ఎక్కువ దీన్ని పెట్టుకున్నారు. అది అనుకోవచ్చు. అంటే అందుకనే మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, లోలో ఉన్నాయి కాబట్టి ఈక్విటీతో పాటు మెటల్స్ బూలియన్ మార్కెట్ కూడా బయింగ్ లో వస్తాం. సో దట్స్ ద డిఫరెన్స్. ఇది ఎప్పుడు సెట్ అవుతుందంటే క్రూడ్ సెట్ అయినప్పుడు, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయినప్పుడు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి అంటే ట్రంప్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేము. ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ఎట్లా చూడాలి, ఇజ్రాయెల్ ని కలుపుకొని ఇద్దరు కలిసి ఒక కంబైన్డ్ స్టేట్మెంట్ వచ్చి అవుట్పుట్ సారాంశం రావాలి. అసలు యుద్ధం ఎవరిది? యుఎస్ది కాదు, వాళ్ళిద్దరిది యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈయన మధ్యలో జాయిన్ అయ్యి దాన్ని యుద్ధం స్టార్ట్ చేసింది ఆయనే, ఆ ఎస్కలేషన్ చేసింది ఆయనే, తగ్గించింది ఆయనే. మరి ఆయన కోపం వస్తుంది కదా. సో ఆయన ఏమన్నారు, డైరెక్ట్ గా లెబనాన్ కొట్టేశాడు. ఇప్పుడు కొట్టేదానికి వాళ్ళు మీరు అగ్రిమెంట్స్ కి ఒప్పుకొని అగ్రిమెంట్ తర్వాత సీజ్ ఫైర్ తర్వాత మీరు అటాక్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రిటాలియేట్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, వాళ్ళకి అస్త్రం అదే కదా, బ్రహ్మాస్త్రం అదే. ఇరాన్ కి బ్రహ్మాస్త్రం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో అది క్లోజ్ చేశారంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది. అంటే మిగతా కంట్రీస్ కి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకేమి ఇబ్బంది పెట్టాం, మీకు ఓన్లీ శత్రువులకు అన్నట్టు యుఎస్ యూరోపియన్ కంట్రీస్ కి మేము ప్రభు గారు ఇప్పుడు మనం చూసినట్లయితే గోల్డ్ ధరలు చూసినట్లయితే సో యుద్ధాన్ని బేస్ చేసుకొని అప్ అండ్ డౌన్స్ అనేవి నడుస్తున్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి యుద్ధం కొనసాగుతుంది. సో ఇంకా కూడా గోల్డ్ ధరలు తగ్గే అవకాశం ఉందా? ఎంతవరకు తగ్గుతాయి? అంటే దాదాపు 1,30,000 అని కొంతమంది, లేదు రూ. 1,00,000 కూడా ఇంకా పడిపోతాయని కొంతమంది, ఇలా రకరకాలుగా మాటలు చెప్తున్నారు. ఒకవేళ యుద్ధం తీవ్రం అయితే, సో ముందుగా ట్రంప్ చెప్పినట్టుగానే ఇరాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే, సో తీవ్రంగా భయానకంగా జరిగితే సో ఇంకా ధరలు ఎంతవరకు పడిపోయే అవకాశం ఉందంటారు? అది ఫ్రస్ట్రేషన్ లో వచ్చే మాట. ఆయనకి టెన్షన్ ఉంది ఫస్ట్, ఇరాన్కి ఏం అంత టెన్షన్ లేదు, కాకపోతే నష్టం ఉంటుంది. మెయిన్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. $1 బిలియన్ ఎక్కువ అవుతుంది. ప్లస్ పార్టీలోంచి వ్యతిరేకత వస్తుంది, జనాల్లోంచి వ్యతిరేకత వస్తుంది, మిడ్ ఎలక్షన్స్ తొందరలో వస్తున్నాయి. సో భయం ఉంటుంది, ఆయనకి భయం. ఇప్పుడు ఎస్కలేట్ చేసి ఏదో వెనిజులా లాగా అప్డేట్ చేసి ఆ టైప్ లో చంపేసింది, మన రిజీమ్ చేంజ్ చేసి మనం కంట్రోల్ చేసుకుందాం, ఒక పప్పెట్ ని పెట్టనుకున్నాడు. అది తిరిగి కొట్టింది. సో అక్కడి నుంచి ఇక ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎలా బయటకు రావాలి, ఏ రకంగా రావాలి అని కూడా తెలియక నానా కళ్ళు దాగిన పోతే ఏం చేస్తుంది, సేమ్ సిచ్యుయేషన్. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక స్టేట్మెంట్, అంటే ఆ టెన్షన్ లో నేను అది చేసేస్తాను, ఇది చేస్తాను, మరి
మొన్న కూడా ఎంత టెన్షన్ పెట్టాను అసలు. సివిలైజేషన్ నాశనం చేస్తాను ఉండకుండా, జనాలనే ఉండకుండా చేస్తా అన్నాడు. అసలు ఎవరన్నా అంటారు ఆ ప్రెసిడెంట్, ఒక ప్రెసిడెంట్ ఇంకో కంట్రీ మీద? ఇప్పుడు నీకు అంత ఇదేంటి అసలు? సో ఇప్పుడు ఏదన్నా ఉంటే చర్చలు అవ్వాలి, చర్చలు విఫలం అయితే నెక్స్ట్ ఇది ఉండాలి. అది కూడా వార్ గనక ఎక్స్టెండ్ అవుతుంటే ది సెకండ్ మంత్ వార్ ఎక్స్టెండ్ అయితే కంట్రీస్ కి ఎకనామిక్ గ్రోత్ డౌన్ అవుతూ ఉంటుంది. వాళ్ళకే కాదు, ఎందుకంటే క్రూడ్ మీద ఆధారపడి ఏషియన్ కంట్రీస్ కూడా ఇబ్బంది పడతాయి. కంటిన్యూస్ గా ఆ ఎకనామిక్ గ్రోత్ మీద ఇట్ విల్ డాంపెన్ దట్. అందుకనే కొంచెం ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. సో డెఫినెట్ గా అది ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ లో రేపు సండే జేడీ మ్యాచ్ ఇస్ గోయింగ్ టు మీట్ ఇరానియన్ పీపుల్. మధ్యవర్తిత్వం పాకిస్తాన్ చేస్తోంది. సో పాకిస్తాన్ లో కలుస్తున్నారు. సో మార్కెట్ కూడా ఒక చిన్న ఆశ ఉంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయగానే ఏషియన్ మార్కెట్ బాగా పడ్డాలి. ఇవాళ బాగా పడలా. ఎందుకని? దిస్ ఇస్ ద కాస్. అందుకని సండే అది కనుక పాజిటివ్ న్యూస్ రావచ్చు. ఎందుకంటే పాజిటివ్ రావచ్చు. అంటే పాజిటివ్ అంటే ఏంటి? ఇప్పుడు మేము 2 లక్షలు ఒక్కొక్క షిప్ కి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయిల్ తెచ్చుకునేది తక్కువ. ఏది? యుఎస్. ఇక్కడ నుంచి తెచ్చుకునేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వచ్చేది చాలా తక్కువ. యుఎస్ తీసుకోదు, వేరే తీసుకుంటాయి. యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటాయి. ఇప్పుడు 2 లక్షలు నాకు సంబంధం లేదు, 2 లక్షలు మీరు తీసుకోండి, మీరు ఛార్జ్ చేసుకోండి, నాకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలి అని చెప్తాడు. అదే రేపు సండే అదే అవుతుంది. ఒక రకంగా ఇజ్రాయెల్ ని కూడా చిన్నగా కార్నర్ చేసే అవకాశం ఉంటుంది. నాటో చేసినట్టు, యుక్రెయిన్ చేసినట్టు. యుక్రెయిన్ ని బలిపశువు చేశారు కదా, అట్లనే రేపు ఇజ్రాయెల్ కూడా అంతే ఉంటుంది. సో ఈయన నమ్ముకుంటే ఎట్టి పరిస్థితులు. ఇప్పుడు అందుకనే ఆయన కాకుండా బయటకు వచ్చి మళ్ళీ ఇది చేసినప్పుడు మళ్ళీ ఫ్లేర్ అయిపోతుంది. అది సండే గనక ఆ 10 పీస్ ప్లాంట్ ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ట్రంప్ యాక్సెప్ట్ చేశారని వస్తే వీక్ పాయింట్ ఎవరిది? యుఎస్దే కదా. అసలు ఓడిపోయిన వాళ్ళు, తగ్గిపోయిన వాళ్ళు అంటే మేము గెలిచాం అని చెప్పుకుంటున్నారు. 10 పీస్ పాయింట్ యాక్సెప్ట్ చేసింది ట్రంప్ అని వస్తుంటే మరి వాళ్ళు పై చేయవద్దా, ఈయనది పై చేయవద్దా? సో డెఫినెట్ గా అది యుఎస్ డిగ్రేడ్ అవుతుంది. అంటే చర్చలు జరుగుతాయంటారా? సండే ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఉన్న ఉద్రిక్తం అంత రాకపోవచ్చు. క్రూడ్ కూడా ఇప్పుడు అంత క్లోజ్ చేసిన అంత పెరగలేదు కదా. క్రూడ్ కూడా కొంచెం ఎంత ఉంది ఇప్పుడు? మీకు క్రూడ్ చూస్తే 223 పాయింట్స్ ప్లస్ ఉంది. 9089 మన దగ్గర ఉంది. ఇంటర్నేషనల్ గా చూసినా క్రూడ్ ఇంటర్నేషనల్ వచ్చేసి బ్రెంట్ క్రూడ్ అయితే 96 ఉంది. 95 వచ్చింది, 96 పెరిగింది. సో WTI యుఎస్ అయితే 97.52. సో దట్స్ ద డిఫరెన్స్. ఒక $2 to $3 పెరిగింది. అంటే అక్కడ సొల్యూషన్ వస్తుంది అనే ఆశ కొంచెం ఉంది అక్కడ. సో డెఫినెట్ గా అక్కడ సెటిల్ అయిపోద్ది ఇష్యూ అనేది. సండే సెటిల్ అయింది అనుకోండి, మండే మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గోల్డ్ కూడా ఇది ఎందుకు పెరుగుతుంది గోల్డ్ అంటే, ఆ టైంలో బాగా తగ్గినప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొన్ని బ్యాంక్స్ ఎక్రూడ్ చేస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ ప్రాఫిట్ బుక్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు? ఈ క్రూడ్ వల్ల ఇబ్బంది పడకుండా లిక్విడిటీ క్యాష్ కావాలి కాబట్టి. ఇది సిచ్యుయేషన్ ఈక్వల్ గా దాదాపు అంటే 50-50 వస్తుంది. అందుకనే గోల్డ్ మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంది. సో ఎప్పుడైతే క్రూడ్ సెటిల్ అయిందో అప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ పొజిషన్ వస్తుంది. ఈక్విటీ తగ్గినప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈక్విటీ పెరుగుద్ది అనుకుంటున్నాం కాబట్టి గోల్డ్ కొంచెం కిందే ఛాన్స్ ఉంటుందని బలంగా చెప్పొచ్చు. అంటే ఎంత బలంగా అంటే లీస్ట్ గా ఎంత తగ్గచ్చు? ఒకవేళ పెరిగితే హైయెస్ట్ గా ఎంత పెరగచ్చు? 1,10,000 నుంచి 1,20,000. హైయెస్ట్ పాయింట్ చెప్పలేమండి. ట్రంప్ మనసులో ఏముందో మనం చెప్పలేము. ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ మళ్ళీ మొదలు పెడతా అని చెప్తున్నాడు ఆయన. డిక్లేర్ చేశాడు ఆయన. మళ్ళీ క్యూబా ఒకటి ఉంది. సో క్యూబాను ఆల్రెడీ మన కొన్ని కంట్రీస్ అట్లా ఇది చేస్తా 5 కంట్రీస్ ఉన్నాయి కదా, వాటి అన్నిటి మీద చేస్తాడా, లేకపోతే ఏం చేస్తా, తగ్గుతారా అనేది ఇంపార్టెంట్. ఆయన మనసులో ఏముంది చెప్పలేము. కాబట్టి జియో పొలిటికల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఈక్విటీ తగ్గుతున్నప్పుడు. క్రూడ్ సెటిల్ అయిపోయి. సో ఇది మెయిన్. ఈ ఎకనామిక్ పారామీటర్స్ అన్ని చూస్తే మనకి ఎకనామిక్ అవుట్లుక్ తెలుస్తుంది. సో సండే మనకి ఒక డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మండే నిజంగా పాజిటివ్ డైరెక్షన్ ఉంటే మండే గ్యాప్ అయ్యే ఛాన్స్ లేవు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.